దేవుణ్ణి దూషించడానికి, దేవుని మీద నిందలు వేయడానికి ఏ మానవుడికి కూడా ఏమాత్రము అధికారం లేదు, వేయలేడు. వేస్తే అసలు ఆ మానవుడు నాశనం అయిపోతాడు. ఎందుకంటే దేవుని మీద, ఆయన పరిశుద్ధుడు, మహాదేవుడు పరిశుద్ధుడు, ఆయన మీద నిందలు వేసే ఇది ఎవరికీ లేదు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? ఆ మానవులు ఆ విధంగా నశించిపోవడం ఇష్టం లేక ఆ నిందు దేవుని మీద పడకుండా అది తన మీద వేసుకున్నాడు. దేవుని వైపు నుంచి తన మీద వేసుకుంటున్నాడు. ఇటు మానవుని వైపు నుంచి మానవుని యొక్క పాపం అతని మీద ఉంటే అతనికి రక్షణ లేదు, నాశనం అయిపోతాడని మానవుని యొక్క పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఈ మానవుని యొక్క నిందలు దేవుని మీద పడకుండా ఉండటానికి ఆ నిందలు తన మీద వేసుకున్నాడు. అదే మధ్యవర్తిగా ఆయన వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి ఆ విధంగా అందుకే పరిశుద్ధాత్మ గురించి కూడా కొత్త నిబంధనలో మనం చదువుతాం. పరిశుద్ధాత్మ విషయంలో అభ్యంతరపడే వాళ్ళకి క్షమాపణ లేదు. దేన్ని బట్టైనా దేవుడు క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మని మరి దూషించినప్పుడు క్షమాపణ లేదు.